నేతలకి చురక. పవన్ కళ్యాణ్ మాటలతో అందరూ కూడా పరుగులు పెట్టేటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి టాక్. అండ్ ఇక్కడ ఇందులో ఏంటంటే లోకేష్ సైలెన్స్ ఏంటి అనేది కూడా ఒక వ్యాఖ్యగా మిగిలిపోయింది. ఎలా చూడొచ్చు అంటారు సార్? జనసేన నాయకులు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, అక్కడ కందుల దుర్గేష్ మాట్లాడారు, బొల్లినెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. అందరూ వరుస అంటే మన కాకినాడలో మాట మంతి ఉప ముఖ్యమంత్రి మాట మంతి కాదు మాట మంట అన్నాను. మాట మంతి కాదు, అక్కడ ఆయన మాట్లాడింది అంత అసహనం పరాకాష్ఠకు చేరింది. అవన్నీ ఎందుకు మాట్లాడారు, ఆయన ఉద్దేశం ఏంటి, పైగా కులం గురించి చాలాసార్లు ప్రస్తావనలు, పార్టీల గురించి ప్రస్తావనలు, ఇదంతా మిగతా వాళ్ళందరినీ అంటే ఒక ఎత్తు. ఆయన ముఖ్యమంత్రికి చెప్పనన్నాడు, హోంమంత్రి అయితే నేను సరిగ్గా లేదని వ్యాఖ్యలు చేశారు, వైసీపీ గూండాలు వీళ్ళందరి మీద ఒక తీరు. మా పార్టీ నాయకులు కూడా మాట్లాడరు, మా పార్టీ నాయకులు కూడా వినలేదని సొంత పార్టీ మీద కూడా ఆయన విరుచుకుపడ్డారు. బహుశా దీని ఫలితం కావచ్చు. వీళ్ళందరూ వరుస పెట్టేసి నేరస్తులను కాపాడాలా నేరస్తులను అని చెప్పి అడుగుతున్నారు. నేరస్తులను కాపాడమని ఎవరన్నారు? నేరస్తులను కాపాడొద్దు, నేరం చేసిన పోలీసులను కాపాడొద్దు, అందరి మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఒక వ్యాఖ్య చేస్తున్నారు, పవన్ కళ్యాణ్కి కులాన్ని ఆపాదించొద్దు. కులం ఎవరు ఆపాదిస్తారండి? ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి మాట్లాడిన రికార్డు అంతా తీసుకుంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు మాట్లాడారు ఎలా అన్వయిస్తే వాళ్ళకి తెలుస్తుంది. రెండోది ఏ నాయకుడు మటుకు నేను ఫలానా కులానికి ప్రతినిధిని చెప్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని వెళ్ళి మీరు ఒక కులానికి నాయకుడు అంటే ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? కేసీఆర్ ఎవరు ఒప్పుకోరు? నరేంద్ర మోదీ గారు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. అదేం ప్రత్యేకించి రోజు నేను ఆ కులానికి పరిమితి కాదు నేను ఆ కులానికి పరిమితి కాదని చెప్పనక్కర్లేదు. అన్నిసార్లు చెప్పడమే ఒక విధంగా భుజాలు తడుముకోవడం లాగా ఉంటుంది. అది అంటే ఈ రోజు కూడా ఏమన్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్, గతంలో కూడా కాపుల్ని హింస పెట్టినప్పుడు ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. మాట్లాడి ఉండకపోతే అప్పుడు మాట్లాడిన వాళ్ళని అప్పుడు వాళ్ళు బలపరిచారు. దాని అర్థం ఇప్పుడు జరిగిందని ఏం చేయాలన్న దానికి వస్తుంటే ఇది మీరు కూడా ఆ కోణం నేను చూడక్కర్లేదు కదా. ఎటు తిరిగి మళ్ళీ ఒక కులం పేరు తీసుకొని ఆ కులం చుట్టే తిరగడం అనేది దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వైసీపీ కాపు నేతల సమావేశం పెట్టుకున్నారండి చాలా స్పష్టంగా. వైసీపీ అనే పేరు తగిలించుకున్నారు. వాళ్ళ పార్టీలో ఎవరెవరు కూర్చుంటారు అనేది వాళ్ళకి సంబంధించిన విషయమే. కానీ ఇక్కడ నేను చెప్తుంది జనసేన నాయకులు మటుకు వరుస పెట్టి ప్రభుత్వంలో పోలీసు శాఖలో జరిగిన వాటిని సమర్థిస్తున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ మీద ఎవరో ముద్రలు వేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరో కుట్ర చేస్తున్నారు, ఆయన మా పార్టీ వాళ్ళే మాట్లాడలేదు అంటున్నారు. మీ సంగతి ముందు మీరు చెప్పండి. మరి మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు? మీ మీద పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలన్నీ సరైనవని మీరు భావిస్తున్నారా? ఇక్కడ పరిస్థితే చాలా విచిత్రంగా ఉంది. ఇంకోటి కూడా ఉంది. రెండోది మీరు అడిగారు, లోకేష్ నిన్న చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, అది మనం విడిగా కూడా కానీ ఆ మాట్లాడిన దాంట్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ గురించి కానీ అలాగే ఈ కేసు గురించి కానీ ఆయన చెప్పట్లే. అవును, లా అండ్ ఆర్డర్ అక్కడ ప్రస్తావన కూడా వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోకూడదు ఇవన్నీ చెప్పారు. మరి అటువంటిప్పుడు అది ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. ఈ కేసులో కూడా మరి ఫుటేజ్ మాయమవటం కానీ వేర్ ఈజ్ ది బాడీ అని బాడీ మాయమవటం కానీ ఏముంది. కాబట్టి ఇక్కడ జనసేన నాయకులు ఏదో పవన్ కళ్యాణ్ సేనాని ఆగ్రహం నుంచి బయటపడడం కోసం హఠాత్తుగా విరుచుకుపడేసి అన్ని ప్రశ్నలు వేస్తే అనేక ప్రశ్నలు మళ్ళీ ఎదుర్కొడుతుంది. మాటకి ప్రతి మాటలాగా మాట్లాడే ఉంది. ఇప్పుడు నీ జర్క్ రియాక్షన్ అంటారు చూడండి. అప్పుడప్పుడు హడావుడిగా స్పందిస్తే హడావుడి స్పందన ఎవరిని సంతృప్తి పరచదు. పైగా 1కి 4 సార్లు ఒక కులం పేరే పదే వస్తూ ఉంటే అందరికీ ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పడం వేరు, మేము వాళ్ళకు ప్రాతినిధ్యం అని చెప్పామా వాళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పామంటే వాళ్ళు కొంచెం హట్ అవుతారు, ఎవరైనా కావచ్చు. అవును, అది ఒక కులం అని కాదు, కులాల గురించి మాట్లాడడమే చాలా ఇబ్బందికరమైంది. కాబట్టి ఇక్కడ జనసేన నాయకులు దీన్ని ఒక అంతర్గత విషయంలాగా లేదా తమకు వైసీపీకి మధ్యలో అంశంలాగా మార్చడం చాలా పొరపాటు. జనసేనకు సేనాని ఏం చెప్తారు, వాళ్ళు ఎలా దిద్దుకుంటారు, వాళ్ళకు సంబంధించిన అంశం అది. కానీ ఇక్కడ రూల్ ఆఫ్ లా చట్టబద్ధమైన కోణం ఒకటి, రాజకీయమైనటువంటి పార్టీగా పనిచేసేటప్పుడు అభిమానులు వాళ్ళ స్పందనలు ఒకటి, అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. పైగా లోకేష్ ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. సరే, ఇక్కడ చూసుకుంటే జగన్ సెకండ్ గేమ్ కాపు వ్యూహం తర్వాత కడప టూర్, వైసీపీకి ఫుల్ జోష్ అని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటే సార్, అంటే ఈ యొక్క జగన్ మైండ్ గేమ్ అనుకోవచ్చు అంటారా, లేకపోతే దూకుడు పెంచారు అనుకోవచ్చా? మైండ్ గేమ్ కంటే పొలిటికల్ గేమ్. ఎందుకంటే ఎప్పుడు తమ నాయకుడు జనంలోకి జగన్ జనంలోకి వస్తే ఎక్కువ స్పందన ఉంటుంది అనేది వాళ్ళ లెక్క. సో రావడానికి అభ్యంతరాలు అవి ఇవి కేసులు పోలీసులు మనం చూసాం కదా, బామిటి రైతులను
పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా కడపకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో ఆ ఉద్రిక్తతలు అవి వస్తాయి. సరే జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఇవే జరిగాయి. రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణమే. కానీ వైసీపీ కోణంలో చూస్తే జగన్ ఇటీవల కాలంలో ఆయన మొన్న మాట్లాడుతూ 2-0లో కార్యకర్తలకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, ఇంతకుముందు నేను నిర్లక్ష్యం చేశానని ఒక మాట చెప్పారు. దానికి తగినట్టే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు కలుసుకుంటున్నారు. రెండవదేమో ట్వీట్లు పెట్టి రోజుకు ఒక సమస్య విడుదల చేస్తూ నిన్న కూడా ఒకటి పెట్టారు. కానీ ఇక్కడ మీరు ఇందాక అడిగిన దాంట్లో నుంచి మనం తీసుకుంటే ఒక్కటి కాపుల నేతలను సమావేశపరిచి ఒక వ్యూహం ఇచ్చి వాళ్ళని రంగంలోకి దించటం. రెండోది లాకప్ డెత్ అనే కేసు కూడా బహుశా అంబటి రాంబాబు ప్రధానంగా తీసుకొచ్చాక మీరు అంబటి రాంబాబు